ఈ వీడియోలో మేము ఏ జోక్ వేసినా సినిమాలో క్యారెక్టర్ని అన్నట్టే. నీ ఫేవరెట్ హీరోని కానీ యాక్టర్ని కానీ యాక్టర్స్ని కానీ అన్నామని అనుకోకండి. జస్ట్ టేక్ ఇట్ యాజ్ అ జోక్. ఓకే. ఏం మందల ఎతిమత వేషాలు వేస్తే ఒళ్ళు బయలుపోద్ది అబ్బా. మీ అందరికీ ఏమనుకుంటున్నారో ఏందో. ఇప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. మనం ఫస్ట్ సినిమాలో దూరేద్దాం. అది 1920 శ్రీకాకుళం తీరం. తెల్లతోలు మొండలు గిరిజనుల మీద గోల్డ్ కోసం వార్ 1 వార్ 2 అంటారు. అండ్ ఐఎమ్ షూర్ దిస్ వైట్ స్కిన్స్ ఆర్ గోల్డ్ డిగ్గర్ సిన్స్ ద స్టార్ట్. ఆ తెగలో రాజుగాడు మాస్క్ వేసుకొని ప్రజలకి ప్రతిఘాట్ అంటాడు. ఆ పిల్లకాయలందరినీ మధ్యలో పెట్టి కిరీటం వాళ్ళ చేతికి ఇచ్చి త్రిశూల వ్యూహం ఆరంభం అంటాడు. బట్ 4 బుల్లెట్లకి త్రిశూల వ్యూహం కాస్త సర్కిల్ అవుతుంది అనమాట. అందరూ పోతారు. ఈ పిల్లకాయలు బోట్ ఎక్కేసి డోరా బుజ్జి ద ఎక్స్ప్లోరర్ లాగా వెళ్ళిపోతా ఉంటారు. కానీ ఒక్క పిల్ల మాత్రం ఇటో వెళ్ళిపోద్ది పరిగిస్తా లేచి. వాళ్ళని సేవ్ చేసే క్రమంలో రాజుగారు కూడా రాలిపోతాడు అనమాట. అండ్ నౌ బ్యాక్ టు ప్రెసెంట్ 1991 ఇన్ హైదరాబాద్. ఉన్న అన్న తప్పిపోయాడని చెప్పి కేసు ఫైల్ చేస్తాడు పోలీస్ స్టేషన్ లో. బట్ ఐరనీ ఏంటంటే అన్న కూడా పోలీసే. ఆ ఫ్రెండ్ గారు పోలీస్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయరా అంటే నేను చేయను పోరా అంటాడు. మనోడు 4 ఎమోషనల్ బాంబులు వేస్తాడు అనమాట. ఇప్పుడు ఆ బాంబులు సౌండ్ వచ్చేయా రాలేదంటే మీరే సినిమా చూసి తెలుసుకోండి. రే మామ నీకు కడ్రాయర్లు లేవంటే నా ఇచ్చా, కానీ నువ్వు మా అన్నని ఇవ్వలేకపోతున్నావు పోరా, నీకు నాకు కటిఫ్ అంటాడు. అంతే, తమ్ముడి డ్రాయర్లు ఇచ్చాడని చెప్పి అన్న మొహం డ్రాయింగ్ వేపిస్తా అని పోలీస్ ఒప్పుకుంటాడు. స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు అన్నయ్య పని ఆల్మోస్ట్ డన్. సో ఒక పోలీస్ చెంప మీద దోమ వాలిందని చెప్పి 4 బేకతాడు. తెలిసి మావా నీకున్నంత వలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. యారా అంటే ఈ తాత కొడుకు నక్సలైట్ అనమాట. వాడిని స్టేషన్లో దాచిపెట్టి ఎన్కౌంటర్ చేస్తా అంటే ఒప్పుకోడు మనోడు. సో అందుకని చెప్పి వాడిని వదిలేస్తాడు. మన బాబు మాత్రం సాగు కొట్టించుకుంటాడు. 4 కొట్టాడుగా పోలీస్ని. ఎంతైనా అన్నకి కొట్టించుకోవడం అంటే రొంబ ప్రీతి. ఇంటికి పోయి పీతల బుల్స్ చేద్దాం అనుకుంటే వాళ్ళ ఎస్ఐ ఇంట్లో తిట్లు స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఈ లోపు మమ్మీ వచ్చి పటా అని ఒకటి పేకద్ది. నెక్స్ట్ డే స్టేషన్ లో పెద్ద ఆఫీసరు ఎస్ఐని కొట్టమని చెప్తాడు. సూరి ఒకటి కొడతాడు. ఒరే వాడిని కొట్టమని అది కాదురా. అండ్ కట్ చేస్తే ఒక యాప్టిట్యూడ్ ఇంటర్వ్యూ అనమాట. నేను వాడిని కొట్టా, వాడు నన్ను కొట్టాడు. ఎక్కువ మాట్లాడితే నిన్ను కొట్టి నీతో కొట్టించుకుంటా, చెల్లుకు చెల్లు ఓకేనా. ఆ పెద్ద పోలీసు ఇంప్రెస్ అయిపోయి నైట్ కి సూరిబాబుతో మీటింగ్ పెడతాడు. సారీ, మీ అన్నయ్య మీ అయ్యని వేసేసి పారిపోయాడు. ఆడ శ్రీలంకలో దాచి పెట్టుకో ఉన్నాడు. ఆడిని పోయి తెచ్చుకో, బట్ నేను చెప్పించేయాలి. ఇదిగో మీ అన్న మొహం అని చెప్పి చూపిస్తాడు. ఇంకా ఒక సాడ్ బీజిఎంతో మనోడు బాధపడతా ఉంటే పోలీస్ అన్న బాంబు బేలేస్తాడు. ఏంటంటే నీకు ఇచ్చిన మిషన్లను ఒకడిని వేసేయాలి. అండ్ ఆ వేసేయాల్సినోడు మీ అన్నయ్య. ఎందుకంటే అక్కడ ఉండే దొంగ నా కొడుకులకి మీ అన్నయ్య డౌన్ అనమాట. ఏడుస్తా ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటాడు. అబ్బా పచ్చబొట్లు ఆకనియా, పచ్చబొట్టు వేయించుకొని వస్తా. అవ్వ నాకు పచ్చబొట్టి. బట్ అన్న డాడీని వేసేస్తాడు. ఎందుకంటే అంటే డాడీ పిల్లవాడిని కొడతాడు అనమాట. అందుకని అన్న వీడిని వేసేసి వెళ్ళిపోతాడు. సో ఉన్న గెడ్డం గీకేసుకుని ఆ పెద్ద బాస్తో వెళ్తాడు. ఆడక్కడ ప్రొజెక్టర్లో 1920లో పిల్లలతో శ్రీకాకుళంలో బోట్ ఎక్కి లంకలోకి వెళ్తారనమాట వాళ్ళు. బట్ ఈ దివిగా సేస్ యు ఆర్ నైదర్ లంకిస్ట్ నార్ ఇండియన్స్, సో గెట్ అవుట్ ఆఫ్ మై మదర్ ల్యాండ్, యు ఆర్ అన్టచబుల్స్ అంటారు. లవర్ ఉన్న పిల్లకి బాయ్ బెస్టీ లాగా ఆ తెగ పిల్లలందరూ దివిలో సెటిల్ అవుతారనమాట. వాళ్ళు ఒడియప్పన్ అనే ఈ ఓడియన్ దగ్గర స్మగ్లింగ్ నేర్చుకుంటారు. ఓకే ఓకే ఇప్పుడు స్మగ్లింగ్ అంటే గైస్ డ్రగ్స్ కాదు, గన్స్ కాదు, ఓజీ సినిమా టికెట్లు కాదు. బికాస్ అవి దొరకడం చాలా కష్టం. సో శివ అండ్ గ్యాంగ్ జైల్లో ఉన్నారని చెప్పి మిషన్ ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేయడానికి భాగంగా మన సూరి గోస్ టు జాఫ్నా జైలు. వీళ్ళలో అన్న ఎవడో కనుక్కోవడానికి అందరితో గొడవ పడతాడు సూరిబాబు. బట్ ఈ గెడ్డంగా వచ్చి ఒకడు పొడుస్తాడు. అప్పుడు అర్థం అవుద్ది హీఈస్ దిస్ మ్యాన్, మమ్మాస్ బాయ్. ఇన్స్టా ఐడి స్మూత్ కిల్లర్ శివ 143 అని. నన్ను పొడిచావు, నేను బతికితే నీ చెవులు చీకేస్తా. ఇంకా శివాకు కూడా అర్థం అవుద్ది ఈడే నా తమ్ముడని. ఆ రోజు రాత్రికి రహస్యంగా కలుసుకొని మమ్మీ ఎలా ఉందిరా సూర్యుడు అంటే యాక్టింగ్ కి పరకాయ ప్రవేశం చేసి మనోడు బెట్టు చేసి మరి మమ్మీ చచ్చిపోయిందిరా 2 ఏళ్ళు అయింది, నా చొక్కా లాగి నన్ను బుచ్చగిస్తే నేను నీతో మాట్లాడతా అంటాడు. ఈ కొండగొర్రె కొండన్న చెప్పింది నిజం అనుకొని నమ్మేసి సూర్యుడిని తనతో తీసుకెళ్లిపోతాడు శ్రీలంకకి. ఆ పోలీస్ అంకుల్ ప్లాన్ లో భాగంగా నీ పాస్పోర్ట్, తెల్ల రేషన్ కార్డు, ముఖ్యంగా మెడికల్ సర్టిఫికేట్. బికాస్ లంకలో హీరోయిన్ తో
మనోడు ఎంట్రీ సీన్ లోనే హీరోయిన్ చూసి ఐ కాంటాక్ట్ లో నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుంటే లోపల కత్యా ఇన్నే నన్ను లవ్ చెయ్యవే అంటాడు. అప్పుడే ఈ మురుగన్ గాడి ఎంట్రీ. వీడి పేరే మురుగా. కడుపుతో ఒక ఆవిడ బాధపడతా ఉంటే ఈ సైకోగాడు న్యూటన్ సెకండ్ లా చెప్తే పంపిస్తా హాస్పిటల్ కి అంటాడు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. బికాజ్ ఇట్స్ రూల్. ఆ దివి అనే దగ్గర ఆడవాళ్ళకి అనుమతి లేదు, అందుకని చెప్పి ఆడు పంపిడు. కానీ హీరోయిన్ ఆవిడకి అక్కడే ప్రసవం చేస్తుంది. ఐ మీన్ ద డెలివరీ. ఏదో కేజీఎఫ్ లో రాకీ లాగా బ్లడ్ గడిగేసి బొడ్డు మీద సాస్ ఉంది, ఏం తిన్నావురా ఎగ్గు పఫ్ అని అంటది. ఇంటికి వెళ్తే అన్న కొడుక్కి నీ పేరేంట్రా అంటే సూర్యుడు అని ఎమోషనల్ గా ఒక సీన్ వేసుకుంటాడు. అండ్ మన అన్నకి ఉడ్డి ఎక్కువైపోయి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి షర్ట్ ఇప్పేసి కుట్లుది అంటాడు. నేను నువ్వు కాప్సే, ఇంకా మనం అన్నయ్య అంటాడు. బట్ మన హీరోయిన్ ఏమో అన్ని మీ అన్న పొయ్యాకే అన్నట్టు. ఓ ఫక్, ఇట్స్ స్పాయిలర్. అండ్ స్మగ్లింగ్ పీరియడ్ లో సూర్యుడు ఒక డబ్బాని కాప్స్ కి ఎరువేస్తాడు. దాని నిండా గోల్డ్ ఉంటది అనమాట. వీళ్ళు గోల్డ్ స్మగ్లింగ్ చేసే గోల్డ్ డిగ్గర్స్. సో ఉన్న నక్కల్లో ఒక గుంట నక్క ఉందని చెప్పి అది ఎవడా హూ ఇస్ ద కాప్ అని ఆరా తీస్తే ఆ టైంలో ఒకరిని వేసేసి పేరెంట్స్ మీటింగ్ పెడతారు. మీ సూర్యుడికి మార్క్స్ తగ్గాయి, ఎవడో కాప్ ఉన్నాడు ఎవడాడు అని అంటే ఈ సూర్యబాబు పాయింట్కి వచ్చి పోయిన గోల్డ్ బిస్కెట్లు బోల్డ్ డబ్బాని తీసుకొస్తాను, మూసుకొని మిగతా నలుగురు వదిలే అని చెప్పి అంటాడు. ఆకు పాకు కరేపాకు రేంజ్ లో ఒక గవర్నమెంట్ కాన్వాయ్ ని బకరా చేసి మరి మాస్టర్ మైండ్స్ లో చేసిన ఇంటర్ సర్టిఫికేట్ వాడి ఆ డబ్బా లేపేసి పోలీసులకు దొరికేస్తారు సక్సెస్ఫుల్ గా. బట్ అన్నయ్య వచ్చి నేను చస్తాలేరా, నా సావు ఎందుకు, నీ వల్ల నా ప్రాణం పోతుంది ప్రతిసారి, నువ్వు వెళ్ళిపోలే, నేను నా సావు నేను చస్తానని చెప్పి పోలీసుల దగ్గరికి పోతా ఉంటే ఈయన పరిగిస్తా పోయి నేను కాపు, ఆడు కూడా కాపు, ఐఎమ్ కాపు, మీరు కూడా కాపేగా మమ్మల్ని వదిలేయండి అని అంటాడు. ఇంకా ఈడు కూడా కాపే అని చెప్పి ఆ కాపులు ఈ కాపును వదిలేస్తారు. వాడు ఏమన్నాడు రా ఆ రోజు, నమ్మ కాస్ట్ నమ్మ జాతి అని ఎవరు చెప్పిండ్రా ఇదంతా, ఏడు నుంచి వచ్చింది ఇది? మా నాన్నకి జీలో కలుద్ది. బికాస్ సూరి కాప్ అని తెలిసిపోయింది అన్నయ్యకి. వాడేదో సోదా అనుకున్నాడు, బట్ ఆడు చదువుకొని పాస్ అయిపోయాడు. ఈడు మాత్రం చదువు లేకుండా జాఫ్నాలో ఉన్నాడు. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఇంకా ఆ బిడ్డని తల్లికి దగ్గర చేసాడని చెప్పి సూరిని లేపుతారు. అంతే. ఈ గొర్రెలకి తెలియని మ్యాటర్ అంటే సూరి సింగం కాప్. ఇలాకేం వచ్చినా ఆగలేమరా బాబు, సంతోషం వచ్చినా ఏం వచ్చినా ఆపలేము. తర్వాత ఈ మురుగన్ గాడు థాయిలాండ్ లో బ్యాటింగ్ చేయాలని చెప్పి పాకెట్ మనీ అడిగితే ఒడియప్పని డాడీ ఈను ఇంకోసారి పాకెట్ మనీ అంటే రాకెట్ ని నీ రాకీ బాయ్ దగ్గరికి వేస్తా, అప్పుడు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఏమీ చేయలేవరా, పనికి రాకుండా పోతావు అంటాడు. వెళ్ళి ఇంట్లో ఏదైనా పని చూసుకోపో. ఎప్పుడో ఒకసారి గెలిచి ఆర్సీబీ ఫ్యాన్ సెలబ్రేట్ చేసినట్టు ఈ దివిలో ఉండే గూఢచారీస్ మురుగన్ గాడి మీద విక్టరీ సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. డాన్స్ మూడ్ లో ఫ్లోర్ మూవ్మెంట్ చేసి మై లవ్ ఈస్ గోన్ అని అనే లోపు సూర్యుని శివ లాక్కెళ్ళి నీ డాన్స్ చూడలేను, నువ్వు ఇండియాకి పారిపో అంటాడు. నువ్వు ఏడా ఉన్నావు అనుకో మా అందరి ప్రాణం డేంజర్ రా బాబు, నువ్వు దొబ్బేరా ప్లీజ్ రా అంటాడు. వీ గెట్ డేంజర్ బికాస్ యువర్ పవర్ రేంజర్. వహవా నీ రే శివ వెళ్ళిపోదాం రా మన ఫ్యామిలీని తీసుకొని, లెట్స్ గో టు ఇండియా. ఫ్లైట్ టికెట్ బుక్ చేసా తెలుసా, 10 కిలోమీటర్ల దాంట్లో నీకు ఫైట్ ఎందుకు రా, రే ఎవరా నీకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది, నీకు తెలియదురా ఎందుకు చదువుకున్నా. అండ్ ఈ లోపు ఆ కసిరెడ్డి గాడు కసిగా వచ్చి ఒకరిని పట్టుకొని ఒడ్డు మీదకి పాక్కుంటూ వచ్చిన చేపను కొట్టినట్టు కొడతాడు. ఎరా కసి అంటే ఆర్మీ వాళ్ళకి మ్యాటర్ లీక్ చేసింది ఈ గౌడే గాడు అంటాడు. ఈయన్ని ఏం చేయాలో రేపు ఆలోచిద్దాం, ఇప్పుడు ఇంటికి వెళ్ళి వేసుకోండి అంటాడు ఈ మురుగా. సారీ, వీడి పేరు బైరాగి, మురుగా ఆడు కదా సారీ. అండ్ ఈ మురుగా గాడేమో డాడీకి స్విమ్మింగ్ నేర్పిస్తాను దొంగ మాటలు చెప్పి తీసుకెళ్లి నీళ్ళల్లో ముంచేస్తాడు. డాడీ గుండె ఆగిపోద్ది. ఇప్పుడు ఆయన మీద ఉన్న గొడ్డలు ఆరిపోయాక అవి వేసుకొని అందరినీ రాత్రి ఇంటికి భోజనాలకు పిలుస్తాడు. బికాస్ 100 కేజీలు బియ్యం రేక ఎక్స్పైర్ అయిపోతున్నారా, మూసుకొని వచ్చి తినేసిపోండి అంటాడు. అండ్ ఇప్పుడు వీళ్ళలో ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడని కార్టెల్ కి తెలుస్తుంది. ఇప్పుడు ఆ ఇన్ఫార్మర్ ఎవరా అని చెప్పి ఆరా తీయాలనుకుంటారు. ఆ బైరాగి గాడేమో ఇంతకు ముందు దొరికినోడిని నీట్ గా కత్తి దింపేసి చంపేస్తాడు. సూరి గాడేమో భాగ్యం దగ్గరికి వెళ్ళి ప్రీతి ఐఎమ్ అన్ ఆల్కహాలిక్, ఐ హావ్ డ్రింకింగ్ ప్రాబ్లం. ఈ లోపు ఆ పెద్ద బాస్ వచ్చి, అదే మన పెద్ద పోలీస్ వచ్చి, నేను చెప్పింది చేయకపోతే మీ అన్న కోపం చెప్తా,
అప్పుడు వాళ్ళ కోపంలో ఏం చేస్తారో నీకు తెలుసు అంటాడు. సో సూరిబాబు శివ దగ్గరికి పోయి దొబ్బేరా, ఇండియాకి దొబ్బేదాం పదా అంటే అన్న బ్యాగ్ మొహాన్ని కొట్టి నువ్వు దొబ్బేరా అంటాడు. రే శివ, ఆ కంటైనర్ నెంబర్ చెప్పురా, అది చెప్తే మనల్ని వదిలేస్తా అన్నాడు పోలీస్ అంకుల్. నువ్వు కూడా పోలీస్ వేరా అని అన్న గుర్తు చేస్తాడు. బట్ శివ సూరి కంటే దివి గైస్ ఎక్కువ అయిపోతారు. సో సూరిబాబు అన్న అంటే అని వాటేసుకుని బ్రో 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 నన్ను వదలొద్దు అంటాడు. సో కూడికి కక్కుర్తుబడి జనాలు మురుగన్ కొంపకి వెళ్తారనమాట. ఈ పోలీస్ బాబాయ్ నిజం చెప్పేస్తాడు అక్కడ ఆ మురుగన్ గాడికి. సూరిబాబు లోకల్ బ్రాండ్ వేసి ఏడ్ చేసి హీరోయిన్ కి కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్, రే సూరి, శివ ఈజ్ బ్యాడ్ బాయ్, నీ గొంతు కొరికేస్తా నీ గొంతు కొరికేస్తా అని చెప్పి ఆవిడ మెడకాయ పట్టుకుంటాడు. ఇంకా నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మా నాన్న నేసేసింది మా అన్న కాదు, టీవీలో డిమాన్ స్లేయర్ చూస్తూ కత్తి తిప్పిన నేనే. బట్ తమ్ముడు కోసం త్యాగం చేసి వెళ్ళిపోతాడు ఈ ఎలపంద. ఇక్కడ మీటింగ్ లో కూడా పోలీసు సూరి కాదు శివ అనే అది నేనే అని ఒప్పుకుంటాడు. ఈ మురుగన్ గాడు వచ్చి, నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే తల్లో కురుపులే అంటాడు. అలా శివ ఈపులో కత్తిని దాచిపెట్టి అందరినీ వేసేస్తా అంటాడు. ఈ పక్క సూరిబాబు దాగేసి నిద్ర లేచి నేను పోతా మా అన్న కాడికి, నీతో పని అయిపోయింది బాయ్ అంటాడు. ఇక్కడ అందరినీ లేపేసే కార్యక్రమానికి నాంది పలుకుతాడు మన మురుగన్. ఒకడొచ్చి శివ సతీమణి గారికి అన్నం మింగుడు పడట్లేదని చెప్పి గొంతులో బొక్క పెద్ద చేసి వెళ్ళిపోతాడు. అలా 200-300 మందిని లేపేస్తాడు మురుగాగాడు. బట్ ఈ మగధీరాలో గోరా ఏమో పిల్లల్ని వేసుకొని వెళ్ళిపోదామని ప్లాన్ వేస్తాడు. అప్పుడు శివబాబాయ్ లోపల ఉన్న అందరినీ లేపేసి బయటకు వచ్చి చూస్తే టైం ఏమో ఎవరు లేరు. ఇట్స్ 2 o'clock. తన పీపుల్ ని సేవ్ చేసి ఇన్స్టా స్టోరీలో పెట్టి దేరా 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 ఓ రణదేరా అని సాంగ్ పెడతారు అనుకొని ఈడు సాక్రిఫైస్ చేసి కార్తో అందరిని గుద్దేసి చంపేస్తాడు. వాళ్ళని సేవ్ చేస్తాడు. ఈ సూరిబాబుకి నిద్ర పట్టక ఇంకా నిద్ర లేచేసి బోట్స్ లేవని చెప్పి స్విమ్మింగ్ చేసుకుంటా దివికి వచ్చేస్తాడు. వీడు ఒలింపిక్స్కి వెళ్ళి ఉంటే ఇండియా గోల్డ్ మెడల్ వచ్చిండేదయ్యా. ఏ అన్న చెప్తే బోట్ దొరికేదిగా. సముద్రం లేకపోయినా మన హైదరాబాద్ లో వర్షం పడితే కార్ల కంటే ఎక్కువ రోడ్డు మీద బోట్లు ఉంటాయి తెలుసా. ఫైనల్లీ తెల్లారుజామున ఒడ్డు కొట్టుకొచ్చిన చేపలాగా వచ్చేస్తాడు. శవాల దెబ్బలో తన ఫ్యామిలీని చూసి హృదయం ద్రవించి అన్న చేయబట్టేసుకుని రారా రన్నింగ్ రేస్ పెట్టుకుందాం దమ్ముంటే రా అంటాడు. ఆ బైరాగి ఏమో ఆ రాయిలో ఉన్న రాజుని చూసి మాట్లాడుతూ ఉంటాడు ఆడితో. అప్పుడు సూరిబాబు ఒక్కడే బోట్ లాగుతూ అరుస్తాడు. అది చూసిన బైరాగి ఇతను కాపాడతాడు మనల్ని అని అనేస్తాడు. ఈపుకున్న టాటూ చూసి ఈ సూర్య మన రాజు చేతిలో గాజు, లెట్స్ గో అండ్ హెల్ప్ హిమ్ అంటాడు. అప్పుడు జనాలందరూ కలిసి బోట్ ని లాగేసి అవతల ఒడ్డుకి చేరి కనిపించినోడల్లా కనిపించినట్టు పబ్జి నో ఫ్రీ ఫైర్ లో ఏం బోట్ వాడు కాల్చినట్టు కాల్చేస్తారు. ఇంకా బాస్ ఫైట్ లో భాగంగా మురుగా దగ్గరికి పోతాడు మనోడు. ఆడేమో స్వాగ్ తో పంచెగ్గెట్టి ఆ షర్టు మాడతేసి పెద్ద పుడింగ్ లాగా మంచి ఫైట్ ఉంటది అనుకుంటా. నేను పుసుక్కుని చంపేస్తాడండి మనోడు. సచ్చిన కోడిని పీక్కు తిన్నట్టు ఆ మురుగన్ గా డెడ్ బాడీని కూడా సూరి మింగుతాడు. అలా ఫ్లాష్ బ్యాగ్ లో మిగిలిన ఆ ఒక్క పిల్ల ఏ మొసలదయ్యి గతంలో సూరికి పచ్చబొట్టేసేసి చచ్చిపోయింది. అలా ఈ సూరిబాబు సూర్యుడు అవుతాడు. మిగిలిన 10 మందికి రాజు అవుతాడు. వాళ్ళేమో ఒంటికి సున్నం పూసుకొని కిరీటం పెట్టేసి మనోడికి సై సినిమాలో భిక్షో యాదవ్ పాట పాడతారు. ఓ లక్కీ ఆహే బోతి. ఈ పక్క ఇండియాలో కసిరెడ్డి సూరి పోలీస్ అని తెలిసిపోద్ది ఆడికి. ఆ మురుగన్ గాడికి సేతు అనే ఒక కో బ్రదర్ ఉంటాడు. ఆడు ఈ సూరిని ఏం పీకుతాడా అనేది సెకండ్ పార్ట్ అన్నమాట. అండ్ దట్ ఈస్ కింగ్డమ్ ఫర్ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మేము 5 మంది సినిమాకి వెళ్తే 2కి నచ్చింది, 3కి నచ్చల. అండ్ ఎస్, నాకు ఈ సినిమా నచ్చింది. ఇన్ఫాక్ట్ ఈ సినిమాలో లోటు పాటలు అనేవి ఏం లేవు. ప్రతి షాట్ బాగుంది, క్వాలిటీ బాగుంది, అసలు మంచి కేర్ తీసుకున్నారు అన్నిట్లో. బట్ ఐ డోంట్ నో హౌ ఇట్ వెంట్ టు అ ఫ్లాప్ డైరెక్షన్. మన జనాలకు 4 ఫైట్లు, 4 ముద్దులు ఇంకా ఇవి ఉంటే సరిపోద్ది. స్క్రీన్ ప్లే బొక్క ఏం అవసరం లేదు. సో కింగ్డమ్ లాంటి సినిమాని ఫ్లాప్ చేస్తాం, పనికి మాలిన సినిమాలు హిట్ చేస్తాం. దిస్ ఈజ్ అవర్ TFI. I thought తెలుగు ఆడియన్స్ ఆర్ మెచ్యూర్ బట్ నెవర్. మన వాళ్ళు కాంటెంట్ బాగుంటే లేపేది జస్ట్ బయట భాషలనే, మన వాళ్ళు ఎప్పుడు లేపరు. ఐ థింక్ కింగ్డమ్ వాజ్ వర్త్ వాచింగ్. బాగుందన్నావు కదరా, నచ్చలు ఎందుకు చేసావు అనకండి. ఈ వీడియో ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే చేసాం మేము. డిస్క్లైమర్ లాస్ట్ లో వేస్తున్నాను బికాస్ యూ నీడ్ టు నో ద హ్యూమర్. నట్షెల్ ఈజ్ నెవర్ అ రోస్ట్. కొంతమంది వాళ్ళ అది రోస్ట్ అని పోర్ట్రే అవుతుంది, బట్ ఇట్ వాజ్ నెవర్ అ రోస్ట్. దట్స్ ఇట్. ఇంతవరకు మీరు చూస్తున్నారంటే ఐ నో యూ లైక్ దస్. మీరు ఆల్రెడీ వీడియో లైక్ చేసే ఉంటారు. సో అలా కింద హైప్ బటన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా లేపండి, హైప్ ఎక్కించండి. ఒక 3 నుంచి 4 వేల లైక్ టార్గెట్ పెట్టుకుందాం. మా వీడియోకి మీ లైక్లు ఎప్పుడూ ఉండాలి, మా ఛానల్కి మీ సబ్స్క్రైబ్లు ఎప్పుడూ ఉండాలి, కామెంట్లు ఎక్కువ ఉండాలి, షేర్లు ఎప్పుడూ ఉండాలి.
లెట్ మీ నో వాట్ యువర్ థాట్స్ ఆన్ కింగ్డమ్ గైస్. ఇప్పుడు నెక్స్ట్ వీడియో కూలీ ఎంతమందికి కావాలో కామెంట్ చేయండి. అది కూడా తొందరగా పెడదాం అనుకుంటున్నా. ఒక 50 కామెంట్లు వస్తే కూలీ కావాలని చెప్పి కూలీ పెట్టేస్తా తొందరలో. దిస్ ఈజ్ యువర్ హర్ష ఫ్రమ్ 3 Angry Boys. బాయ్. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాటే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలో నా మదిని దోచే మాయే ఉంది.